కిరాణా కూరగాయల బండితో గుమస్తా వచ్చాడు. ఇది జమీందారు కొడుకు మీకు ఇమ్మని చెప్పారు. ఇక నుండి మీరు ఏమీ పని చేయనక్కర్లేదు. ఒక కొడుకుగా మీ బాధ్యత తీసుకున్నాడు అని చెప్పాడు గుమస్తా. ఆ మాట విని తల్లి కూతురు ఇద్దరు చాలా సంతోషించారు. అలాగే ఒకరోజు మంచి సంబంధం చూసి సంధ్యకు పెళ్లి జరిపించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్టు ఎప్పటికీ ఇలా. వాళ్ళు పనిలోకి వచ్చారేంటి అని అడిగాడు. మీ నాన్నగారు ఉన్నప్పుడు ఎంతసేపు అతని అవసరం తీర్చుకొని తినటానికి తిండి పంపేవాడు. ఇప్పుడు ఆయన లేరు, కూటికి గతి లేక ఇలా పనికి వచ్చారు అని అన్నాడు. సరే అయితే వాళ్ళని ఇంటికి పంపించేయండి అని జమీందారు కొడుకు అన్నాడు. గుమస్తా వాళ్ళ దగ్గరికి వెళ్లి అమ్మ మిమ్మల్ని పనికి రావద్దన్నారు అని చెప్పాడు. ఆ మాట విని ఇద్దరు చాలా బాధపడుతూ అక్కడి నుండి ఇంటికి వెళ్లిపోయారు. ఇంటి అరుగు మీద కూర్చొని బాధపడుతున్నా ఇక్కడికెందుకు వచ్చారంటూ వాళ్ళ మీద కోప్పడ్డాడు. అప్పుడు జమీందార్ గారి కొడుకు మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి, ఎందుకు వాళ్ళని తిడుతున్నారు అని కోప్పడ్డాడు. మీరు రాండి అని పిలిచాడు. అప్పుడు తల్లి కూతురు ఇద్దరు దగ్గరికి వెళ్లి ఏడుస్తూ జమీందారు శవానికి దండం పెట్టారు. ఆ తర్వాత జమీందారు కొడుకు జరపవలసిన కార్యక్రమాలన్నీ జరిపించాడు. కొన్ని రోజుల తర్వాత పొలంలోకి వెళ్లాడు జమీందారు కొడుకు. అక్కడ పొలంలో పద్మ తన కూతురు ఇంత ఘోరం జరిగిపోయింది, ఇప్పుడు నా కూతురికి పెళ్లి చేసేది ఎలా అని ఏడుస్తూ కుమిలిపోయింది. కూతురేమో తల్లిని ఓదరుస్తుంది. అప్పుడు తల్లి పద చివరి చూపు చూసొద్దాం అని అంది. వద్దమ్మా, అక్కడికి వెళ్తే 10 మంది నానా రకాల మాటలు అంటారు, వద్దు అని అంది కూతురు. లేదమ్మా, వెళ్ళకపోతే బతుకున్నంతకాలం అవసరం తీర్చుకుంది, చచ్చాక చూడడానికి కూడా రాలేదు అని 10 మంది అంటారు, వెళ్లి చూసేద్దాం పదారు. కాని ఆమె మాత్రం ఏనాడు డబ్బుకి ఆశపడలేదు, తిండి పెడితే చాలు అనుకుంది అని తల్లి అంది. ఆ మాట విన్న జమీందారు కొడుకు ఇంక నయం, కొంచెం ఉంటే చాలా పెద్ద గుర్రం జరిగిపోయేది అని అనుకున్నాడు. అలా కొన్ని రోజుల తర్వాత జమీందారు గుండెపోటు వచ్చి అనారోగ్యంతో మరణించాడు. ఆ ఊరి జనమంతా జమీందార్ గారి ఇంటి దగ్గరనే ఉన్నారు. జమీందార్ గారు చనిపోయారని తెలుసుకున్న పద్మ అయ్యో అని తల మీద చేయి వేసుకుని కుప్పకూలిపోయింది. నా కూతురు ఒకే రక్తం, మీ నాన్న నన్ను ఉంచుకున్నారు అని అంది. ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోయిన జమీందారు కొడుకు అయ్యో ఎంత పెద్ద తప్పు చేశానని అక్కడి నుండి తల వంచుకొని బయటికి వెళ్లిపోయాడు. కోపంగా ఇంటికి వెళ్లి తల్లిని అడిగాడు. అప్పుడు తల్లి ఆమె చెప్పింది నిజమేరా, నువ్వు కడుపులో ఉన్నప్పుడు నేను నా పుట్టింటికి వెళ్ళినప్పుడు మీ నాన్నగారు చేసిన ఘనకార్యం ఇది, అతన్ని ఎదిరించే ధైర్యం లేక నోరు మూసుకొని పడి ఉన్నాను అని అంది. కాని వాళ్ళు చాలా మంచివారు. ఆమె స్థానం ఒక్కసారిగా సంధ్య ఉలిక్కి పడింది. సంధ్యని బలవంతం చేయబోతున్నాడు. ఒక్కసారిగా ఉలిక్కి పడిన సంధ్య కంగారుతో అన్నయ్య నేను నీ చెల్లెల్ని, నన్ను ఏం చేయకు అని అంటుంది. చెల్లిలా, నువ్వు నా చెల్లెలేంటి అని అన్నాడు. తప్పించుకోవాలని అబద్ధమాడుతున్నావా, నిన్ను ఎవరు కాపాడలేరు అంటూ చేయకూడని పనులు చేస్తున్నాడు. ఇంతలో తల్లి ఇంటికి వచ్చి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఏంటి బాబు నువ్వు చేస్తున్న పని, లే అది నీ చెల్లెలు అంటూ కోప్పడి చొక్కా పట్టుకొని